ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రూపా, నేను మన పెళ్లి గురించి చాలా కలలు కంటున్నాను. అక్కడ చేసుకోవాలి, ఇక్కడ చేసుకోవాలి, అలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి అని, అలా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి అని చాలా కలలు కంటున్నాను. కానీ మన పెళ్లి గురించి నువ్వేమనుకుంటున్నావో నేను తెలుసుకోవాలి. అమ్మాయి గారు, మీకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పండి. మీరు కొంచెం గ్యాప్ తీసుకున్నా వాడు మీకు ఛాన్స్ ఇవ్వడు. గౌతమ్, పెళ్లిలో నాన్న మీకు మాట ఇచ్చినప్పటి నుండి మీతో మాట్లాడాలనుకుంటూనే ఉన్నా. మీకు చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, బట్ కుదరలేదు. ఇప్పుడు చెప్పు రూపా. అది ఈ పెళ్లి గురించి నీ నోటి నుంచి వినాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఈ పెళ్లి మన రెండు కుటుంబాలకు సంబంధించింది, ఇద్దరి పొలిటికల్ లైఫ్కి సంబంధించింది. ఒక్కసారి పరువు పోయిందంటే పొలిటికల్గా మీ నాన్నగారి పేరు, మా మామయ్య గారి పేరు డ్యామేజ్ అయిపోతుంది. కాఫీ చల్లారిపోతుంది, తాగు రూపా. గౌతమ్ ఇలా మాట్లాడుతున్నాడేంటి? ఇతను పెళ్లి మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఇప్పుడు నేనేం చెప్పినా వినేలా లేడే. ఏం చెయ్యాలి? వీడు చాలా తెలివిగా లాక్ చేస్తున్నాడు. ఫ్యామిలీ సెంటిమెంట్స్ వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మాయి గారికి తెలియకుండానే అమ్మాయి గారిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయి గారు వీడిని పెళ్లి చేసుకోకూడదు. ఏం చేయాలి? నేను చూస్తుంటే నాకు విషయం అర్థమైంది రూపా. నా బాధ ఏమైనా అర్థమై ఉంటుందా? నువ్వు చాలా పొదుపుగా మాట్లాడుతున్నావు. ఐ లైక్ ఇట్. బట్ నాతో ఇంత పొదుపుగా మాట్లాడడం ఐ డోంట్ లైక్ ఇట్. నెమలి నాట్యం, కోకిల గానం, చిలక పలుకులు ప్రకృతికి దొరికిన వరాలు. అలాగే నువ్వు మాట్లాడడం నాకు గొప్ప వరం. ఆ కాఫీలాగే మాటలు కూడా నెమ్మదిగా అలవాటు చేసుకోవచ్చులే. నీ నెమ్మది రూపా. పెళ్ళ ఎవరికైనా మాట్లాడుకోవడానికి అలవాటు పడదాం. ఇది నా నెంబర్, సేవ్ చేసుకో. ఇక బయలుదేరదామా? ఇదేంటి ఇలా అయ్యింది? లెటర్ రాసి పంపితే అది చూడలేదు, కనీసం ఇక్కడ చెప్దామనుకుంటే అసలు ఆ ఛాన్సే ఇవ్వలేదు. ఏం చెయ్యాలి? ఈ విషయాన్ని ల్యాక్ చేయకుండా మామయ్యతో ఫోన్ చేయించి మ్యాటర్ని లాక్ చేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.